హాయ్ గాయ్స్, అందరికీ విష్ యూ ఏ హ్యాపీ దివాళీ. ఈరోజు మా ఇంట్లో చేసుకున్న లక్ష్మీ పూజ ఇవన్నీ చూపిస్తాను. చూడండి మా మమ్మీ దీపాలు అవి పెట్టి లక్ష్మీదేవి పూజ ఎలా చేశారా. మొత్తం దీపాలు పళ్ళు పువ్వులు అన్నీ పెట్టి అలంకరించి ఇలా పూజ చేశారు. తమ్ముడు చూడండి దీపాలు వెలిగించేస్తున్నాడు. అరే హ్యాపీ దీపావళి చెప్పరా. మేము లాస్ట్ ఇయర్ కొన్న బాంబుల్లో ఇవి మిగిలాయి, సో ఈ ఇయర్ ఇవే కాల్చుతాం. ఎందుకు ఫైర్ వర్క్స్ అవి కాల్చడం అని చెప్పి కొనలేదు. సో వీటితోటి ఈ సంవత్సరం దీపావళి అయిపోద్ది. చూద్దాం, మళ్ళీ అన్నీ బాగుంటాయి నెక్స్ట్ ఇయర్ కాల్చుదాం. మా తమ్ముడు వెలిగించిన దీపాలు 5 నిమిషాలకే కొండెక్కిపోయి. ఇదిగో ఇందాకటి వరకు లైటింగ్ ఉంది, ఒక్క 2 నిమిషాల్లో టప్ ఆగిపోయి. ఆహా, ఆకాశం అంతా దద్దరిల్లిపోతుంది. ఇవే మా బాంబులు. ఈ సంవత్సరానికి ఇలా కాలుతుంది, అలా వదిలితే పేలుతుంది ఒకసారిగా. ఈ చిన్నపిల్లకాయలు కాల్చుతారు అలాంటి బాంబులు. హాయ్ గాయ్స్, హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు అందరికీ. మా ఫాలోవర్స్లందరికీ హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. అయితే దివాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మా అమ్మ చెప్తారు, వినండి. దీపావళి అంటే ఏంటి? దీపావళి అంటే నరక చతుర్దశి వల్ల నరకాసుని. ఈరోజు మా ఇంట్లో దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దివాళీ శుభాకాంక్షలు మీకు కూడా. అందరూ చాలా జాగ్రత్తగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. కొంచెం ఫైర్ వర్క్స్ దగ్గర అటు జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. నరకాసుని చంపేస్తారు కనుక ఆ మాస్టర్ రోజు దీపావళి అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఏ నరకాసుని ఎందుకు చంపుతారు? నరకాసుని మంచోడు కాదని. నువ్వు చెవులో దూదులు ఎందుకు పెట్టుకున్నావా? బాంబుల సౌండ్కి సౌండ్ పోలేకపోతుంది, సౌండ్ పొల్యూషన్. అయితే ఇంతకీ నరకాసుడి పేరేం పేరు? నరకాసురుడే, రాక్షసుడు. ఇదిగో మా నాన్నగారు దివ్వలు కడుతున్నారు. ఇప్పుడు ఈ దివ్వలు తూర్పు వైపు వెలిగించి కొండెక్కి వరకు ఉంచొని కొండెక్కిన తర్వాత కొడతాం అన్నమాట. నాన్న, దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు నాన్న? నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలకి ఇబ్బంది పెడుతున్నాడని నరకాసురుడిని వధించిన రోజు ఈరోజు. అందుకు నరకాసురుడు చనిపోయాడని ప్రజలందరూ దీపావళి చేసుకుంటారు. మరి దివ్వలు ఎందుకు కొడతారు? మరి దీపావళికి దివ్వలు కొట్టడానికైతే ఇంకొకటి చెప్పారు పెద్దలు, అది అవునో కాదో నాకు తెలదు. శ్రీకృష్ణుడు అడవికి పశువుల్ని తోలుకెళ్ళి మేపుతుండగా ఆ తల్లి గోపమ్మ ఆ కోనకి వెళ్ళొద్దందంట. ఆ కోనకి వెళ్ళొద్దంటే శివశక్తి పుట్టకి వెళ్ళొద్దని చెప్పింది గోపమ్మ. శివశక్తి పుట్ట అంటే నాగ పుట్ట అనమాట. ఆ నాగేంద్రుడు కోనకి వెళ్ళొద్దని చెప్తే ఆ శివశక్తి పుట్టకి పశువులు తోలుకెళ్ళి మేపడానికి వెళ్ళాడట. మేపడానికి వెళ్తే ఆ నాగుబామేమో ఈ లోకమంతా చీకటి చేసిందంట. చీకటి చేసేస్తే ప్రతి ఆవుకి ప్రతి దూడకి ఇలా ఒత్తులు కట్టి దూటి వెలిగించాడట. వెలిగించి ఆ పుట్ట అంతా ఎలుతిరి చేసి ఆ గడ్డంతా మేపి తీసుకొచ్చాడట ఆవుల్ని. దాని నిమిత్తం దీపావళి ఎద్దెద్దు దూంటి కట్టి ఆ రోజు శ్రీకృష్ణుడు చేసిన దానికోసం ఈ దివ్వలు కొట్టడం అని చెప్తారు పెద్దలు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పొప్పులు ఉంటే కామెంట్లో పెట్టండి. ముందు బాగా తీయండి రా. బాగా కనపడ్డా వీడియోలో కనపడ్డా బాగా. ఉంచినానా? నువ్వు ఉంచితే బాగా వెలుగుతుంది. వీటినే దివిటీలు లేదా దివ్వలు అంటారు. సో ఇప్పుడు ఈ దివ్వలు తూర్పు వైపు చూపిస్తూ ఇవి కొండెక్కి వరకు మనం ఉండాలి. కొండెక్కిన తర్వాత భూమికేసి కొడతారు. దుబ్బు దీపావళి అమావాస్య వెళ్ళిన 5 రోజుల తర్వాత నాగల చవితి అని చెప్పి చేస్తారు.
అమావాస్య వెళ్ళిన 5 రోజుల తర్వాత నాగల చవితి అని చెప్తారనమాట. అయితే ఈ దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే 3 రీజన్స్ ఉన్నాయి మా డాడీ చెప్పినవి. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీరాముడు చాలా సంవత్సరాల తర్వాత అయోధ్యకి తిరిగి సీతమ్మని తీసుకొని వస్తూ రావణాసుని చంపి సీతమ్మని తీసుకొని అయోధ్యకు వస్తున్న టైము. సో అలాంటి టైంలో ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఊరంతా దీపాలతో ఆయిల్ ల్యాంప్స్తో అట్టి పూజలు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు ఆనందాన్ని. సో అందుకే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు. దివ్వలు కొడుతున్నాం. ఇంకా దివిటీలు దివ్వలు కొడుతున్నాం. హాయ్ గైస్ బోలో ఏం చెప్తావు? దివ్వలు ఎందుకు కొడతారండి? నేను మర్చిపోయానండి. చిన్నప్పటి నుండి చేస్తుంది పూజ, కానీ దివ్వలు కొడుతున్నాం తెలియలే ఇవిడికి. డైలాగ్ చెప్పండి రా. బావ దివ్వలు ఎందుకు కొడతారు బావా? అదే ఇంటికి యజమానురాలు హ్యాపీ దివాళీ చెప్తున్నారు. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ కుటుంబ సభ్యులకి మా మేడ మీదకి వచ్చాం. అనకాపల్లి ఆకాశం అంతా అద్దరిల్లిపోతుంది. ఆకాశం వెలగాలి మబ్బులతో చుక్కలలో అందాలుగా. మొత్తానికి దివ్వలు అయితే కొట్టేస్తాం. ఇప్పుడు క్రాకర్స్ మనం ఏమైనా బాంబులు అయితే తెచ్చుకుంటే అవన్నీ కాల్చుకోవాలి. సో మనం ఏం తెచ్చుకోలేదు, ఏం కొనుక్కోలేదు. ఇయర్ మనం ఏం చేయక్కర్లే, అయిపోయింది. మనం దీపావళి సెలబ్రేషన్ అయిపోయింది. లక్ష్మీ పూజ చేస్తాం, దివ్వలు కొట్టేస్తాం, అయిపోయింది. వస్తాం ఇంకా నీట్గా ఏదో ఒకటి తినేసి పడుకోవడమే. మీరు కూడా బాగా చేసుకోండి, మాలా కాకుండా క్రాకర్స్తో ధూమ్ ధామ్ దద్దరల్లేలా చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ గట్టిగా చేసుకుందాం. ఏదైనా గాడ్స్ గ్రేస్ అంతే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్.